జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లకు నేడే చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. ఇప్పటి వరకు సుమారు 100 నామినేషన్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. రీజనల్ రింగ్ రోడ్ రైతులు, ఫార్మాసిటీ బాధిత రైతులు కూడా ఈసారి నామినేషన్స్ వేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ఒక సెట్ నామినేషన్లు వేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. రైట్, చూడొచ్చు. ఓవైపు RRR బాధితులు, మరోవైపు ఫార్మా బాధితులు కూడా నామినేషన్స్ వేశారు. మరోవైపు అభ్యర్థులు ప్రచారంలో జోరందుకుంటూ ఉన్నారు. బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి ర్యాలీగా వచ్చి నామినేషన్స్ వేస్తున్నారు. నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న కౌంటింగ్ ఉంటుంది. ఇక రీజనల్ రింగ్ రోడ్ బాధితులు కూడా ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్స్ వేశారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్స్ వేసిన విషయం మనకు తెలిసిందే. రైట్, చూడొచ్చు. ఇప్పటికే అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్స్ వేశారు. ఒక సెట్ ఇవాళ లంకాల దీపక్ రెడ్డి మరి కాసేపట్లోనే నామినేషన్ వేయబోతున్నారు. వీరితో పాటుగా ఇవాళ లాస్ట్ డే కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్స్ వేసినట్టుగా తెలుస్తోంది. అటు రీజనల్ రింగ్ రోడ్ బాధితులు, ఇటు ఫార్మా కంపెనీ పెడితే నష్టపోతున్న రైతులు, వీళ్ళు కూడా దాదాపు అటు 50 మంది, 11 మంది కూడా నామినేషన్స్ వేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు అక్కడ మనకు అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు సాగర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చివరి రోజు నామినేషన్లో కొంత నిరసనల మధ్య బాధిత రైతులు నామినేషన్ వేస్తున్న పరిస్థితి. ఇటు RRR రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులతో పాటుగా ఫార్మా బాధిత రైతులు కూడా ఈ రోజు నామినేషన్ వేస్తున్నారు. ఇప్పటికే 100 నామినేషన్లు దాటిన పరిస్థితి. అయితే షేక్పేట్ MRO కార్యాలయం సమీపంలోనే బాధిత రైతులు నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్లకార్డులను ప్రదర్శించి తమకు న్యాయం చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తాము, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్తున్న పరిస్థితి. కొంతమంది ఫార్మా బాధిత రైతులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అలా చెప్పండి, మీరు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? మేము మా ప్రాంతంలో ప్రభుత్వానికి ఫార్మాసిటీ కోసం మేము భూమి లేయలేదు, ఇవ్వకున్నా కానీ బలవంతంగా అథారిటీ కోర్టులో మా రైతుల ఖాతాలలో బలవంతంగా ఎకరాకి 7.5 లక్షలు జమ చేసింది. మేము భూమి లేలే, గవర్నమెంట్ సంతకాలు పెట్టలే. మళ్ళీ పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ విధానం నామినేషన్లు వేసారు. మీరు ఏం ప్రభుత్వాన్ని ఈరోజు 50 మంది రైతుల నామినేషన్ వేయడం జరిగింది. చూడొచ్చు మనం రోడ్డుపై బైఠాయించి ఇటు ఫార్మాసిటీ వద్దు అంటూ, ఫార్మాసిటీ జీవోను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలంటూ కూడా బాధిత రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 20 మందికి పైగా బాధిత రైతులు ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా నామినేషన్ వేసినట్లుగా కూడా తెలుస్తుంది. వారంతా కూడా షేక్పేట్ MRO కార్యాలయం సమీపంలో నామినేషన్ వేసి వచ్చిన అనంతరం కూడా రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొంతమంది రైతులను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి, ఏ గ్రామం మీద, ఎక్కడి నుంచి? మాది యాచారం మండలం విలేజ్ కుర్మిత గ్రామం నుంచి మేము ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మాకు అప్పుడు ఇదే ప్రతిపక్షాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ మాకు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే భూములు మీకే, డబ్బులు మీకే అని చెప్పడం జరిగింది, రద్దు చేస్తామని. ఈరోజు మాతోటి ఓట్లు వేయించుకొని మాతోటి పదవులు అనుభవించి కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు అప్పుడు MP ఉన్నారు, ఇప్పుడు మినిస్టర్ అయ్యారు. బట్టి విక్రమార్క గారు మినిస్టర్ అయ్యారు, సీతక్క గారు మినిస్టర్ అయ్యారు. మా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారిని 50,000 మెజార్టీతో ఎమ్మెల్యేను గెలిపించినాము. రైతు కమిషన్ 22 ఎకరాలు పోతుంది స్వామి. నేను 7 సంవత్సరాల నుంచి అమ్మవారి దీక్షలో ఉన్నా. నేను అమ్మవారి దీక్షలో ఉన్న 7 సంవత్సరాల నుంచి నేను ఉండేది అడవిలా, నేను చేసుకునేది అడవిలా దీక్ష. నా భూమి అయినాక నేను ఎడ చేసుకోవాలా దీక్ష. కాబట్టి అప్పుడు కూడా నేను చెప్పాను వీళ్ళ, కాబట్టి ఏదేమైనా మేము భూమితోటే ఉంటాం. కాబట్టి మేము ఈ ప్రభుత్వం మీకైనా పద్ధతి మార్చుకోకపోతే మాత్రం రాబోయే రోజులలో మాత్రం భూస్థాపితం అవడం మాత్రం ఖాయం. కుర్మిద్ద 15 ఎకరాలు ఉంటుంది. నామినేషన్ వేసినాం. భూమి ఇవ్వం మేము. మా భూమి ఇవ్వకుండా ఇచ్చినా తీసుకుంటా అని ఆయన బ్యాంకులు వేసిన పైసలు అప్పుడేమో కోర్టులో కేసు వేసుకొని మీ భూములు తీసుకొని అని చెప్పిండు. ఇప్పుడేమో ఇచ్చినా తీసుకుంటా, ఇచ్చినా తీసుకుంటా అని ఇప్పుడు అంటున్నాడు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉండగా లాభాన్ని తీసుకున్నాడు, పట్టాలు తీసుకోని అని చెప్పిండు. వీళ్ళు మా ఎంట తిరిగిండ్రు. ఎవరు? సీతక్క వచ్చింది మా ఊరికి 2 మాటలు. ఈ మల్రెడ్డి రంగారెడ్డి వచ్చిండు, ఆ కేసీఆర్ని బొంద పెడదాం, మీ భూములు తీసుకోవద్దు, ఇవ్వద్దు అని చెప్పిర్రు.
ఇప్పుడేమో అది చట్ట ప్రకారం అంటే తీసుకుంటాం అని కడీలు వాతున్నారు. పైసలు ఇవ్వలే, ఏమి ఇవ్వలే, కడీలు వాతి మమ్మల్ని కారెక్కిస్తున్నారు పోలీసుల వాళ్ళని పెట్టి. మేము ఇవ్వమన్నా కానీ అర్ధారం చేస్తున్నారు. భూమి ఇవ్వం మేము, మా పిల్లలు ఎట్లా బతకాలి? ఆయన భూమికేమో 2-3 కోట్లు అంట, మా దానికేమో 30 లక్షలు ఇస్తా, 50 లక్షలు ఇస్తా అంటే మాకొద్దు, మా భూమి మాకే కావాలి. ఇప్పుడు నామినేషన్ల ద్వారా ఏం కోరుతున్నారు మీరు? ఏం చెప్తారు? మేము నామినేషన్ ద్వారా మేము కోరేది ఏంటంటే మేము ఫార్మాసిటీని వాళ్ళు చెప్పిందే అడుగుతున్నాం. వాళ్ళు గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి మేము రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. అదే అడుగుతా ఉన్నాము. ఇప్పుడు ఈ నామినేషన్ నిరసనగా మేము ఏం అడుగుతామన్నామంటే ఫార్మాసిటీ నువ్వు ఇచ్చిన మాట ఫార్మాసిటీ రద్దు చేయి, నిషేధిత జాబితాలో ఉన్నటువంటి 2500 ఎకరాలను రిలీజ్ చేయమని చెప్తా ఉన్నాం. బలవంత భూసేకరణ అవసరం లేదు. బలవంత భూసేకరణ నీ అధికారులను పెట్టి పోలీసు బలగాలను పెట్టి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిందా ఇదంతా? బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగింది. గత సంవత్సరం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏమని జరిగిందంటే ఫార్మాసిటీ కంపెనీ ఫార్మా కంపెనీలు పెడతాం అది అని చెప్పి అప్పుడు ఎకరాకి 8 లక్షల లెక్క తీసుకున్నారు. 500 ఎకరాలే కావాలని చెప్పి తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 19,000 ఎకరాలని చెప్పి భూసేకరణ చేసి ఆ భూమి మీద ఉన్న ఆన్లైన్లను మొత్తం తీసేసారు. 19 ఎకరాలు తీసేసి గత సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో 500 ఎకరాలకు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమైంది, 500 ఎకరాల డబ్బులకి మీ పైసలు మీకే, మీ భూములు మీకే అని చెప్పి ఎమ్మెల్యే మాకు మద్దతు ఇచ్చింది. ఏమని మద్దతు ఇచ్చిన? మల్లు రంగారెడ్డి మా భూములు మాకు కావాలి, ఫార్మసిటీని రద్దు చేయాలి. జాబితా నుండి సో ఇది పరిస్థితి. బాధిత రైతులైతే ఫార్మాసిటీ జీవోను రద్దు చేయాలి, బాధిత రైతులందరికీ న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 20 మంది ఇటు ఫార్మాసిటీ బాధిత రైతులైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసిన పరిస్థితి. తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వం ఇకనైనా తమ న్యాయమైన డిమాండ్ని స్పందించి తమకు న్యాయం చేయాలంటూ రైతులు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సాగర్, అది రైతులు తమ భూమి ఇచ్చేది లేదు అంటూ భీష్మించి కూర్చున్నారు. వాళ్ళు కూడా ఇవాళ నామినేషన్స్ దాఖలు చేశారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి.